మన సాక్ష్యం నిలబెట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దైవ సేవకులకి, సేవకుల వారికి, పెద్దలకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఈరోజు నాకు వివాహ దినోత్సవం. అంటే 5 సంవత్సరాలు దాటిపోయింది. రాత్రి 1:30 కొంచెం దేవుని స్తుతించుకొని ఆలోచిస్తూ ఉన్నాను. కొంచెం ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువా 5 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడే పెళ్ళి అయిపోయి అనుకున్నాను. తర్వాత ఏమని అడిగానంటే, నాకు ఇచ్చిన బాధ్యతల్లో కుటుంబ బాధ్యతలు కానీ, లేకపోతే సంఘ బాధ్యత, పరిచర్య బాధ్యత, లేకపోతే నాకు ఇచ్చిన భూలోక బాధ్యతలో ఎక్కడ నేను తప్పిపోతున్నానా, లేకపోతే ఎక్కడ తక్కువ చేస్తున్నానని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని విషయాలకు దేవుడు జ్ఞాపకం చేశాడు. అందు నిమిత్తమై నేను సరి చేసుకుంటాను ప్రభువా, ఇంకా రోషం కలిగి బ్రతుకుతానని చెప్పి మాట ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేస్తానని చెప్పడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ 5 సంవత్సరాలు దేవుడు నా భార్యని నన్ను నడిపించాడు, ఆరోగ్యంగా నడిపించాడు, ఆత్మీయంగా నడిపించాడు, ఆర్థికంగా నడిపించాడు. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం కలిగి జీవించడానికి, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మాకు శక్తి లేకపోయినా కానీ దేవుడు బలాన్ని ఇచ్చి నడిపించాడు. అందు నిమిత్తం ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవునికి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మా బాబు నన్ను పట్టుకొని ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నాను. రాత్రి మేము ఈ 5 సంవత్సరాలు ఇద్దరుగా ప్రార్థన చేసుకున్నాం, కానీ 6వ సంవత్సరం అడుగుపెట్టడానికి బాబు ఒక స్వాస్థ్యంగా ఇచ్చి వాడి పట్ల కూడా మమ్మల్ని బాధ్యతగా ఈ భూలోకంలో పెంచి దేవుని కొరకు ఒక రోషం కలిగిన బిడ్డ కొరకు పెంచాలని చెప్పి దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకను దేవుని కొరకు మేము రోషంగా బ్రతకాలని చెప్పి ఆలోచన, ఉద్యోగ నిమిత్తం అన్ని విధాలుగా ప్రార్థించేమని ప్రత్యేకంగా సంఘాన్ని వేడుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన వార్త.